వెల్కమ్ టు రాజనీతి. మన నవంబర్లో జరిగిన విశాఖపట్నంలో సిఐఏ భాగస్వామ్య సదస్సు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సదస్సులో 613 ఒప్పందాలు జరిగినాయి. రాష్ట్ర ప్రభుత్వం 613 ఒప్పందాలు చేసుకుంది. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. 16 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. జాతీయ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనికోసం సింగపూర్, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, లండన్ లాంటి ప్రాంతాలకు వెళ్ళారు. రోడ్ షోలు నిర్వహించారు. ఆ రోడ్ షోల్లో చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. సో చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్వహించారు. ఎందుకంటే అంతకుముందు 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ బాగా దెబ్బతింది. కొత్త కంపెనీలు రాలేదు, పెట్టుబడులు రాలేదు. సో అంతర్జాతీయ మార్కెట్లో, జాతీయ మార్కెట్లో పోయిన బ్రాండ్ ఇమేజ్ని మళ్ళీ తెచ్చుకోవాలని చాలా కష్టపడ్డారు. కూటమి వచ్చిన తర్వాత 16 నెలల్లో వీళ్ళు ఆ బ్రాండ్ బిల్డప్ చేసే పనిలోనే బిజీగా ఉన్నారు. సో వీళ్ళ కృషికి తగినట్టే పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి. బ్రూక్ఫీల్డ్, గూగుల్ లాంటి కంపెనీలు 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నట్టు అనౌన్స్ చేశారు. మొత్తం 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినాయి. అయితే చంద్రబాబు నాయుడు గారి పెట్టుబడుల దాహం ఇంకా తీరలేదు. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో నష్టపోయిన పెట్టుబడులన్నీ సాధించే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. అందుకే ఇప్పుడు మళ్ళీ వెంటనే ఇంకో సదస్సుకు అటెండ్ అవుతున్నారు. ఆయన దావోస్లో జరిగే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు ఆయన హాజరవుతున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సదస్సు జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ జనవరిలో జరుగుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం ఒకసారి హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం సాధ్యమైనంత వరకు ప్రతి సంవత్సరం హాజరవుతూనే ఉంటారు. చాలా యాక్టివ్గా ఉంటారు, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. అక్కడంతా చంద్రబాబు బాగా నోటెడ్ ఫేస్ అనమాట. సో ఈసారి జరిగే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు చంద్రబాబు నాయుడు గారితో పాటు నా మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళ పర్యటనకు సంబంధించి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ముఖ్యమంత్రి టీంలో ఈ మంత్రులిద్దరితో పాటు ఐఏఎస్ అధికారులు కార్తికేయ మిశ్రా, కాటమనేని భాస్కర్, యువరాజ్, శుభం బన్సల్ కూడా హాజరవుతున్నట్టుగా జీవోలో మెన్షన్ చేశారు. 2024 జూన్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ఏడాది జనవరిలో దావోస్లో సదస్సు జరిగింది. దావోస్ సదస్సుకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వెళ్ళారు. అయితే గతంలో ఎప్పుడు వెళ్ళినా కానీ రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగేవి పారిశ్రామికవేత్తలతో, పెట్టుబడిదారులతో. కానీ ఈసారి 2025 జనవరిలో జరిగిన సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేకపోయింది. దానికి కారణం ఏంటంటే అంతకుముందు 5 ఏళ్ళు ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటాం. సో చంద్రబాబు నాయుడు గారు అప్పుడే చెప్పారు స్పష్టంగా, ఏమని, మేము ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ బిల్డప్ కోసం వచ్చాం, తర్వాత మేము ఒప్పందాలు చేసుకుంటామని చెప్పారు. దావోస్కి బ్రాండ్ బిల్డప్ కోసం వచ్చాము, మా టూర్ సక్సెస్ అయింది, మా బ్రాండ్ని మేము ఆంధ్రప్రదేశ్కి తిరిగి మళ్ళీ బ్రాండ్ తీసుకురావటం మేము సక్సెస్ అయ్యాం, పెట్టుబడుల ఒప్పందాలు త్వరలో చేసుకుంటామని చెప్పారు ఆయన. సో దాన్ని కాంపెన్సేట్ చేస్తూ ఇటీవల వైజాగ్లో జరిగిన భాగస్వామ్య సదస్సులో 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు, ఎంఓఏలు కుదుర్చుకున్నారు. సో ఈసారి జరుగుతున్న దావోస్ సదస్సులో భారీగానే ఒప్పందాలు జరగవచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. Like, share and subscribe to Rajaniti channel.